అక్కడెక్కడైనా మూలంటే చూసుకొని పోయి పడుకుంటాం, ఎవరు లేనప్పుడు పడుకుంటాం, ఎక్కడా లేనప్పుడు మర్చిపోతాం. ప్రపంచం అప్పుడు ఎవరు రక్షిస్తారండి మనల్ని? సెక్యూరిటీ ఉందండి మనకు? చెప్పండి, సెక్యూరిటీ ఎవరు? పరమాత్ముడు అక్కడే, వాడు రక్షిస్తున్నాడు. రాయి కింద ఉండే కప్పకు ఆహారాన్ని పెట్టిన వాడెవడు? అన్నదానం చేస్తామా మనం? ఆ కప్ప ఎన్ని ఏళ్ల నుంచి ఉంది లోపల? వర్షం వస్తే బయటకు వస్తుంది, 2 ఏళ్ళు వర్షం రాకపోతే రాదు, ప్రాణంతో ఉంది, బయటకు వస్తుంది. ఆహారం ఎవరు పెట్టారు దానికి? ఒకటి త్యాగం చేస్తూ ఉంది, ఇంకోటి బతుకుతూ ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి లీల పరమాత్ముడిది. మనం అనిపిస్తుంది మనకు, అయ్యో ఆ పొలి చూడు, ఆ జింకను తినింది, ఏం బాగలేదు. అయితే గడ్డి తింటుందా? లేదు కదా. సింహము ఎప్పుడు కూడా అదే మాంసమే కదా తినాల్సింది, జింక పిల్లిని తింటుంది కదా. ఆ ఏనుగు చూడు, మరి ఏనుగు ఏం గడ్డి తింటుంది, వేరే ప్రాణిహింస చేయదు. అది ఏనుగు గడ్డి తింటుంది, బలంగా ఉంది. అదే విధమైనటువంటి పరమాత్ముడు మనకు ఆ చక్రాన్ని ఇచ్చేశాడు. ఇన్ని పుట్టాలా ఇన్ని పోవాలా అని చెప్పేసి బ్యాలెన్స్. మనకు అనిపిస్తుంది, సునామీలో ఎంతమంది పోయారు, కరోనాలో ఎంతమంది పోయారు, శవం చూడటానికి కూడా కాలేదు, రావద్దన్నారు. మనకి ప్రేమగా పెంచినటువంటి వాళ్ళు ఎంతమంది పోయారు? అమ్మమ్మ పోయింది, నాన్న బాప్ప పోయాడు, వీళ్ళందరూ పోయారు. మనసు కష్టమవుతుంది. పెంచిన వాళ్లకు దహన సంస్కారం చేయటానికి కూడా కాలేదు కొంతమందికి. చూపు కూడా లేకుండా పోయింది మనకు. ఎక్కడ పుట్టామో ఎక్కడ ఉంటున్నామో తెలియదు. సగం వాయస్సు మొత్తం పడుకుంటున్నాం. ఇక సగములో 12 సంవత్సరాలు బాల్యావస్థ అయిన తర్వాత ఉద్యోగము, పెళ్ళి, పిల్లలు, దాంతో సరిపోతుంది మనకు. ఇక తర్వాత వృద్ధాప్యం చాలా కష్టమైనటువంటి ఆశ్రమం. వృద్ధాప్యం అనేటువంటిది బతకటానికి మనకు కష్టమవుతూ ఉంటుంది. కానీ అత్యద్భుతమైనటువంటి వృద్ధాప్యంలో మనం చేసేటువంటి సాధన మన పిల్లలు మనకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పిల్లలంతా మేలుకొని ఆ వృద్ధుల్ని రక్షిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆశ్రమాలకు వదలటం లేదు. ఎవరూ లేనప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి వృద్ధావస్థలో వినపడదు, మనకు కనపడదు. శరీరంలో ఒకటొకటి పార్ట్ పోతూ ఉంటాయి. 10 ఏళ్ళు అయిన తర్వాత కారు ఎట్లా పార్ట్ పోతూ ఉంటారు. 10 ఏళ్ళు అయిన తర్వాత లైసెన్స్ లేదంటాం. 15 ఏళ్ళు అయిన తర్వాత కొంచెం ఏదో కష్టపడి లైసెన్స్ తెచ్చుకున్న 5 ఏళ్ళకి నాశనం అయితే కొత్త కారు తెచ్చుకుంటాం, కొత్త స్కూటర్ తెచ్చుకుంటాం. అట్లా ఉండేటువంటి శరీరం మనది. అయితే ఎప్పుడు మనం చేసే పరమాత్ముడి యొక్క తత్వము, భగవంతుడి యొక్క విచారాన్ని, క్షేత్రం ఎందుకు తిరుగుతున్నాం? పిక్నికా? ఇది ఒక పిక్నిక్ అనుకున్నామా? కాదు. పవిత్రమైన క్షేత్రము, పాపాలను నాశనం చేసుకోవటానికి. ఇక్కడ ఒక రూమ్ దొరికి ఒక రోజు పడుకున్నామంటే మోక్షపురి, ఇది మనకు మోక్షం దొరుకుతుంది. అటువంటి ఒక సన్నిధి వైకుంఠంలో ఉన్నట్టుగా వేరే క్షేత్రాల్లో మోక్షపురి మోక్షం దొరుకుతుంది. కానీ ఇప్పుడు మీరు ఆనంద నిలయంలోనే పడుకుంటున్నారు. ఎంత భాగ్యం మనకు! ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఎందుకు? ప్రతి సంవత్సరము కూడా ఆ భాగ్యాన్ని పొందుతున్నాం. అటువంటి అదృష్టపరమైనటువంటి కలియుగంలో ఆనందంగా కలిదేవుడు ఈయన ఒక్కడే. ఇప్పుడు ద్వాపరయుగం అంత్యమవుతూనే కలియుగ ప్రారంభంలోనే ఈయన కథ ప్రారంభమైంది. ద్వాపరంలోనే ప్రారంభమైంది, ద్వాపరం చివరిలో. అటువంటి కలినాథుడు, కలి పూర్ణంగా నాశనం చేసేటువంటి, కలి బాధను నాశనం చేసేటువంటి పరమాత్ముడు, అటువంటి స్వామిని మనమంతా కూడా ఈరోజు దర్శనం చేశాం. మళ్ళీ కొంతమంది రేపు దర్శనం చేసే వాళ్ళు ఉన్నారు. స్వామీజీ చెప్తూనే ఇంతమంది చేరారు. రెండోది, ఈ 3 ఏళ్ళు కూడా మనకు వాలంటీర్ ఒక క్యాంపు జరగలేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది వాలంటీర్ క్యాంపు. స్వామి కార్యము, స్వకార్యము 2 అయిపోయాయి మన వాలంటీర్కి. మీరందరూ కరోనా సమయంలో ఎంత సేవ చేశారు మీరు, చాలా సంతోషం. మన హరిద్వార్లో అబ్బాయి వెళ్ళినప్పుడు ఎంత బాధపడ్డారు మీరు, ఎంత బాధపడి ఏడ్చారు. స్వామీజీ ఏమనుకుంటారో. కానీ ఆ ఫ్యామిలీ అందరూ కూడా ఈజీగా తీసుకున్నాం. వాలంటీర్స్కి అంత ధైర్యం ఉంది, అంత త్యాగం చేసి మీరు
పరిగెత్తి రావటం, శ్రీశైలంలో యజ్ఞాన్ని చేసినప్పుడు మీరందరూ అక్కడ ఉండటం, కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది భోంచేయటం, ఆ సేవ అంతా మీరు చేశారు. స్వామీజీ ముందు ఉండేటువంటి ప్రేమ, మీతో నేను మాట్లాడడం లేదు, అయినా వేళ్ల కొద్దీ మీరు సేవ చేస్తున్నారు. మీకు గుండు కొట్టుకోవటం పెద్దది కాదు, నాతో పాటు వ్రతం చేస్తున్నారే అది చాలా పెద్దది. ఇది వ్రతమే. ప్రతి జీవిలో నేనున్నా. ఇప్పుడు మీరు నీలాలు ఇచ్చారు కదా, తలనీలాలు, ప్రతి తలలో నేనున్నాను. సచిదానందదేవాస గోవింద గోవింద. ఇప్పుడే ఈరోజు కార్లో కూర్చోక ముందు భజన రాసింది. ఇది అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా, భాష అందరి భాషకు అర్థమయ్యేటట్టుగా సంస్కృత భాషలో, అది మన భాష కదా, రాయటం జరిగింది. అది స్వామి యొక్క వైభవాన్ని ఎవరు పాడొద్దండి. రెండు చరణాలు అయిన తర్వాత మీరు నాతో పాడుదురు. 2 చరణాలు ఇప్పుడు పల్లవి కూర్చొని, ఇప్పుడే పుట్టింది కదా, స్వామి సన్నిధిలో పుడుతూ ఉన్నది, ఇది రాగంతో పుడుతూ ఉన్నది. రాగము వకుడాభరణం, అమ్మవారి స్వామి యొక్క అమ్మ యొక్క వకుడాదేవి యొక్క అమ్మవారే పెట్టి ఈ రాగాన్ని వేయటం జరిగింది. అమ్మకు కూడా శ్రీనివాసదేవుడి అమ్మకు కూడా ఆనందపరచడానికి ఈ రాగంతో ఇప్పుడు మనం పాడుకుంటున్నాం. నాగశయన నారాయణ నిర్మల మానస సదన, 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 నారాయణ నిర్మల మానస సదన, నాగశయన నారాయణ నిర్మల మానస సదన, నటజన శరణ వెంకటరమణ, నటజన శరణ వెంకటరమణ, నటజన శరణ వెంకటరమణ, నటజన శరణ వెంకటరమణ, నానా సంకట హరణ, నానా సంకట హరణ, నానా సంకట హరణ, నానా సంకట హరణ, నాగశయన నారాయణ నిర్మల మానస సదన, నాగశయన నారాయణ నిర్మల